Each and everyone are able to see my presentation. Yes, Mohan. ఓకే. సో లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటి అంటే ద థింగ్స్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, సూపర్వైజ్డ్ అంటే ఏంటి, అన్సూపర్వైజ్డ్ అంటే ఏంటి, రెయిన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అంటే ఏంటి అనేది ఇంట్యూటివ్ వేలో వాట్ విల్ అబ్జర్వ్డ్ అండ్ వాట్ విల్ అండర్స్టూడ్. సో నాకు ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు నేను కొన్ని సింపుల్ క్వశ్చన్స్తో స్టార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రన్నింగ్ కాంపిటీషన్ ఉంది. అందులో ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము? వాట్ ఆర్ ద బేసిస్ టు డిక్లేర్ వన్ పర్సన్ ఈస్ బెస్ట్ ఆర్ బెటర్ దాన్ ది అనదర్ పర్సన్? గైస్ ట్రై టు బి ఇంటరాక్టివ్. ఇద్దరిలో ఉన్నా కానీ పర్లేదు, ఇంటరాక్ట్ అవ్వండి. రైట్ ఆర్ రాంగ్? Sir, time. అండ్ చెప్పండి. Time, sir. మోహన్, ఇది కంప్లీటెడ్ అయిన యాక్టివిటీ గురించి అడుగుతున్నారా లేకపోతే ప్రిడిక్ట్ చేయడమా? లేదు, కంప్లీట్ అయిపోయిన యాక్టివిటీ గురించి. ఓకే. సో స్టార్ట్ అయినప్పటి నుంచి రీచ్ అయిన వరకు ఎలా రన్ చేశాడు అని అనేసుకొని ప్రతి టాప్ వచ్చిన ప్రతి పీపుల్ అండ్ పర్ఫామ్ చేసిన ప్రతి పీపుల్ది కూడా క్యాలిక్యులేట్ చేయడం. ఓకే అండి, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ సింపుల్. 100 మెంబర్స్ 100 మీటర్స్ రన్నింగ్ రేస్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే, వీళ్ళల్లో ఎవడు ఫస్ట్ వస్తాడు, ఎవడు సెకండ్ వస్తాడు, ఎవడు థర్డ్ వస్తాడు, ఈడు థర్డ్, ఈడు ఫస్ట్, ఈడు సెకండ్ అని మనం ఎలా చెప్తాము? అంటే ఇంకా ఏం పారామీటర్స్ ఇవ్వట్లేదా మీరు? లేదు, 100 మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్ అని చెప్తున్నాను. 100 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారని చెప్తున్నాను. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం? వాళ్ళ హైట్ ని బట్టి, వాళ్ళ క్యాస్ట్ ని బట్టి, వాళ్ళ లొకేషన్ బట్టి ఐడెంటిఫై చేయం కదా. ఎవరైతే ఫస్ట్ రీచ్ అవుతారు అక్కడ వాట్ ఇస్ ద కాంటెక్స్ట్? ఫాస్ట్ గా ఎవరు రీచ్ అవుతారు? రైట్. ఫాస్ట్ గా అంటే టైం ఫ్యాక్టర్. గైస్, నాకు రీసౌండ్ వస్తుంది, మేబీ ఎవరి దగ్గర నుంచి వస్తుందో. ఓకే, టైం ఫ్యాక్టర్ 100 మీటర్స్ ని ఎంత షార్ట్ డిస్టెన్స్ లో ఎంత షార్ట్ టైం లో రీచ్ అవుతారు అనేది వాళ్ళ పొజిషన్ ని డిసైడ్ చేస్తుంది. అంతే కదా? శ్వేత, ఒకసారి మీరు మ్యూట్ చేయండి, మీ దగ్గర నుంచి రీసౌండ్ వస్తున్నట్టు. సో ఏంటి అంటే 100 మీటర్స్ని 9 సెకండ్స్లో ఒకరు రీచ్ అయ్యారు, 9.2 సెకండ్స్లో ఒకరు రీచ్ అయ్యారు, 8.9 సెకండ్స్లో ఒకరు రీచ్ అయ్యారు. ఈ స్పెసిఫిక్ థింగ్ ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే, ఒకళ్ళు వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ జరుగుతుంది ఒక స్పెసిఫిక్ వెయిట్ గ్రూప్ పీపుల్ అందరికీ. వీళ్ళల్లో ఎవరు టాప్ అంటే ఏం చెప్తాము? ఎవరు ఎక్కువ వెయిట్ని లిఫ్ట్ చేస్తారు అనేది కదా మ్యాటర్ అక్కడ. ఇది అక్కడ దీన్ని కూడా పెట్టుకోండి. జావలిన్ త్రో ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఎవరు త్రో చేస్తారు, షూటింగ్ ఉంది, ఎవరు టార్గెట్ కి బుల్సైకి చాలా దగ్గరలో హిట్ చేస్తారు. వాట్ ఆర్ ఆల్ దీస్ థింగ్స్? దీస్ ఆల్ ఆర్ మెట్రిక్స్. అంతే కదా? ఇప్పుడు రన్నింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే పొలో మనం జస్టిఫై చేయాలి కదా. ఒక బేస్ ని, ఒక స్టాండర్డ్ ని పెట్టుకుని వీ నీడ్ టు కంపేర్ కదా, రైట్? సో అలా కంపేర్ చేయడానికి, అలా మెజర్ చేయడానికి వీ నీడ్ ఏ మెట్రిక్. Okay, now maybe you understand the context. We are going to discuss about the metrics. For example, okay, right. సో ఇప్పుడు ఒక స్విమ్మర్ని నీళ్ళలో స్విమ్ చేసేవాడిని 100 మీటర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 మీటర్స్ నీళ్ళలో స్విమ్ చేసేవాడిని, 100 మీటర్స్ గ్రౌండ్లో రన్నింగ్ చేసేవాడిని, ఇద్దరు పర్ఫార్మెన్స్ని ఒకే బెంచ్ మీద పెట్టి మెజర్ చేయగలమా? నో మోహన్. ఒకళ్ళని ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి అంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ని, ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని వాళ్ళ పర్సంటేజ్ని బట్టి వాళ్ళని జస్టిఫై చేసి వీడి బెస్ట్, వీడి బ్యాడ్ అని చెప్పగలమా?
చెప్పొచ్చు అండి పర్సంటేజ్ అంటే. ఒక మెడికల్ స్టూడెంట్ని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని నవీన్. మార్క్స్ పర్సంటేజ్ అంటే ఓకే, బట్ హౌ దట్ అమౌంట్ అది వచ్చింది అన్న దాన్ని మాత్రం వేరే పారామీటర్స్ ఉంటాయి. నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్గా వినండి. ఒక మెడికల్ స్టూడెంట్ని ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని వీళ్ళిద్దరిని కంపేర్ చేసి వాళ్ళ మార్క్స్ని బట్టి 1-to-1 1-to-1 డిఫరెంట్ స్ట్రీమ్స్ని వీటిని మెజర్ చేయడానికి ఇంజనీరింగ్లో 80% రావడం, మెడికల్లో 80% రావడం. సో ఇట్స్ నాట్ ద సేమ్ థింగ్స్ కదా. లేదు. సో నేను అడిగేది అది. ఎందుకంటే ఒక 2 థింగ్స్ని లేకపోతే ఏ విషయాల్ని కంపేర్ చేయాలో ఆ విషయాలు అన్నిటిలోనూ సేమ్ స్కేల్ ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి, సేమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉండాలి. ఓకే, అటువంటి పొజిషన్ లేనప్పుడు దెన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కంపేర్, రైట్? సో ఇక్కడ ఏంటి అంటే వాట్ వీఆర్ డిస్కసింగ్ ఎస్పెషల్లీ ఇస్ ద సేమ్ థింగ్. సో దానికి కావాల్సిన బేసిక్స్ అన్నిటిని డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం మనం. మనకి 3 రకాలుగా మెయిన్గా మిషన్ లెర్నింగ్ టెక్నిక్స్ని నేను ఇక్కడ మీకు చెప్తున్నాను. అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని, రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అని, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అని చెప్పి నేను మీకు చెప్తున్నా. సో ఇక్కడ వీటిని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క అల్గారిథం పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడానికి ఒక్కొక్క టైప్ ఆఫ్ మెట్రిక్ని మనం వాడతాం. అల్గారిథం పర్ఫార్మెన్స్ని మెజర్ చేయడం అంటే ఏంటిది? దాని ప్రిడిక్టివ్ క్యాపబిలిటీని, దాని అండర్స్టాండింగ్ క్యాపబిలిటీని, దాని ఎస్టిమేషన్ క్యాపబిలిటీని మెజర్ చేయడానికి మనం వాడే మెట్రిక్స్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. నేను మీకు ఏం చెప్పాను నిన్న? సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మీకు 2 కేటగిరీస్ ఉంటాయి. ఏంటిది? 1 రిగ్రెషన్, 2 క్లాసిఫికేషన్. రిగ్రెషన్ అంటే ఏం చెప్పాను మీకు? రిగ్రెషన్ అంటే ఏం చెప్పానండి? వాట్ ఐ సెడ్? Based on discrete data. సూపర్వైజ్డ్ లోకి వచ్చేటప్పటికి 2 కేటగిరీస్. 1 రిగ్రెషన్, 2 క్లాసిఫికేషన్. అట్లాగే అన్సూపర్వైజ్డ్ లోకి వచ్చేటప్పటికి 1 క్లస్టరింగ్, 2 అసోసియేషన్ ఆర్ రికమెండేషన్. ఓకే, ఇక్కడ జస్ట్ రిగ్రెషన్ అంటే ఏం చెప్పాను నేను? ఐడెంటిఫై యువర్ అవుట్పుట్ టార్గెట్ వేరియబుల్. Target variable is a if target variable is a continuous, then that problem will comes under regression. Okay, if target variable is discrete, then it comes under classification. క్లస్టరింగ్ అంటే నేను మనకు చెప్పాను కదా, ఐడెంటిఫైయింగ్ సిమిలర్ గ్రూప్స్ ఆర్ రిక్వైర్డ్ గ్రూప్స్ ఆర్ కేటగిరీస్ based on the requirement or characters or features. ఈ పర్టికులర్ స్టేట్మెంట్ మీకు కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలంటే ఐ నీడ్ టు గివ్ సమ్ లిటిల్ కాంటెక్స్ట్ టు ఇట్. వాట్ ఈస్ దట్ కాంటెక్స్ట్? ఐ విల్ టెల్ యూ. ఓకే, 1 second. I need to show another thing. వేరియబుల్ అంటే ఏంటండి? మనం పైథాన్లో డిస్కస్ చేసాము. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ ఎ వేరియబుల్?
టు స్టోర్ సమ్ వాల్యూ. ఇంకా వేరియబుల్కి ఉన్న సిగ్నిఫికెన్స్ అంతేనా? The value which varies. A named value storage area. Use that variable wherever it's required in the same component. Okay. So It's you're a able to see my container screen? it's a container of a data, we can say. Okay. It's a container of the data. Right. Okay. You're able to see my screen, Andy? Yes, sir. Okay. Right. So now, what is the population? What is the sample? You both are clear? Each and everyone are clear with this? Population ఏంటి, sample ఏంటి? Yes, sir. Yes, Mohan. Okay. Census survey. Come on, guys. Respond quick. Census. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సెన్సెస్ కావాలి అంటే ఉన్న ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేది సెన్సెస్. సర్వే అంటే అంతమందిని కవర్ చేయలేం కాబట్టి ఏదో కొంతమంది దగ్గర నుంచి మాత్రమే ఇన్ఫర్మేషన్ తీసుకునేది సర్వే అవుతుంది. ఆ సర్వే తీసుకునే ఇన్ఫర్మేషన్ ఎట్లా ఉండాలంటే మన హోల్ పాపులేషన్ ని రిసెంబుల్ చేసేటట్టుగా ఉండాలి. ఆ తర్వాత డేటా గ్యాదరింగ్ లో ఉన్న డిఫరెంట్ టెక్నిక్స్, ర్యాండమ్ శాంప్లింగ్, అట్లాగే సిస్టమాటిక్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్, క్లస్టర్డ్ శాంప్లింగ్. ఆ తర్వాత పారామీటర్, స్టాటిస్టిక్ అని చెప్పాము. పాపులేషన్ గురించి డిస్కస్ చేసేది పారామీటర్, శాంపిల్ గురించి డిస్కస్ చేసేది స్టాటిస్టిక్. ఓకే, దానికి సంబంధించినవి. ఓకే, నౌ you're able to see some specific data at here. You're able to read it? Yes, Mohan. Now I hope now you are able to see. ఓకే, ఇప్పుడు ఇందులో రో ఏంటి, కాలం ఏంటి చెప్పండి. ఒక రో అంటే ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో ఏంటి, ఒక కాలం అంటే కాలం దేన్ని క్యాప్చర్ చేసుకుని ఉంచుకుంటుంది, ఒక రో దేన్ని క్యాప్చర్ చేసుకుని ఉంచుకుంటుంది. ఆల్ మోడల్స్, ఈచ్ మోడల్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి రోస్ లో. ఒక రోజ్ లో ఏమున్నాయి? ఒక్క మోడల్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఓకే, కాలంలో ఏముంటున్నాయి? అంటే మోడల్ parameters data. Try to make it more clear at here. Why? Because you're going to deal with the data at the end of the day. ఆల్ మోడల్స్ కి స్పెసిఫిక్ ఐటమ్ యొక్క డీటెయిల్స్. ఓకే, ఇంకొంచెం స్ట్రీమ్ లైన్ చేస్తే ఒక రోలో నథింగ్ బట్, ఓకే నాకు మీరు చూసారు కదా, ఐ ట్రై టు మేక్ ఇట్ మోర్ సింపుల్. హియర్ రోస్, కాలమ్స్. ఇక్కడ రోస్ ఆర్ నథింగ్ బట్ రికార్డ్స్. ఇందులో ఏముంటుంది? ఫుల్ డీటెయిల్స్ ఆఫ్ వన్ కార్. ఇక్కడ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ Information. స్పెసిఫికేషన్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ ఫీచర్స్. మ్యూట్ చేయండి శ్వేత గారు, మీ దగ్గర నుంచి రీసౌండ్ వస్తుంది. మీరు మేబీ ఓపెన్ స్పీకర్లో వింటున్నట్టున్నారు. ఓకే, అదే కాలంలో కాలం ఈజ్ నథింగ్ బట్ వన్ వేరియబుల్ ఆర్ ఫీచర్ ఆర్ అనదర్ నేమ్ ఈజ్ డైమెన్షన్. ఇందులో ఏముంటుంది? Parameter కదా. It holds
all the information about one character or variable or attribute or feature. ఇక్కడ సింపుల్గా చెప్పాలి అంటే ఇఫ్ వి కమ్ బ్యాక్ టు హియర్, ఒక రోలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డస్టర్ 360 ఉంది, 7th రికార్డ్. అందుట్లో దానికి సంబంధించిన అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. మైలేజ్ పర్ గ్యారల్ ఎంత, ఎన్ని సిలిండర్స్ ఉన్నాయి, డిస్ప్లేస్మెంట్ ఎంత, హార్స్ పవర్ ఎంత, డ్రాట్ ఎంత, వెయిట్ ఎంత, క్విక్ సెకండ్స్ ఎంత, ఏఎం ఎంత, గేర్స్ ఎన్ని, కార్బ్స్, ఏఎం అంటే ఆటోమేటిక్ గా మాన్యువల్. సో ఇన్ఫర్మేషన్ ఆ కార్కి సంబంధించిన మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని మనం ఒక రికార్డ్ అంటాం. ఒక హెల్త్ రికార్డ్ అంటే వాళ్ళకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండేదాన్ని హెల్త్ రికార్డ్ అంటాం. అట్లాగే ఒక రికార్డ్ లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది, అన్ని ఫీచర్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అదే ఒక కాలం తీసుకొని మోడల్ అనే కాలం తీసుకోండి, దాని ఒక ఫీచర్ అనొచ్చు, ఒక వేరియబుల్ అనొచ్చు, ఒక అట్రిబ్యూట్ అనొచ్చు, ఒక క్యారెక్టర్ అనొచ్చు. అందులో ఏముంటుంది, మోడల్లో ఏముంటుంది, మన దగ్గర ఉన్న డేటాలో ఉన్న అన్ని నేమ్స్ అందులో ఉంటున్నాయి. ఎంపీజీలో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కి సంబంధించిన అన్ని మైలేజ్ పర్ గ్యాలన్స్ అందులో ఉంటున్నాయి. అట్లాగే సిలిండర్స్ చూడండి, మన దగ్గర ఉన్నటువంటి కార్లకు సంబంధించిన అన్ని సిలిండర్స్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. Is it clear, guys? What is a row, what is a record, what is a character, what is a attribute, what is a dimension? ఈ డేటాలో మొత్తం ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి చెప్పండి? Come on. 11. One is model, another one is MPG, cylinder, 4, 5, 6, 7, 8, 12. 9, 10, 11, 12. ఓకే, టోటల్గా 12 ఫీచర్స్. అందరికీ క్లియర్ అండి? వాట్ ఈస్ ఎ రో, వాట్ ఈస్ ఎ రికార్డ్, వాట్ ఈస్ అబ్జర్వేషన్, ఫీచర్, అట్రిబ్యూట్, డైమెన్షన్. ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes, sir. Okay, right. Now we'll move to the next stage. I told you, right? Like, సో ఒకసారి చూడండి, డేటా అనేది మీకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, బట్ ఐ విల్ ట్రై టు గివ్ ఏ క్విక్ రిప్లై. న్యూమరిక్, కేటగిరికల్. మూవీ రేటింగ్ లో ఉండే 7కి మనం డిస్కస్ చేసాం, జస్ట్ నేను ఒకసారి మీకు రిమైండ్ చేస్తున్నా. మూవీ రేటింగ్ లో ఉండే 7కి ఒక 7 kgs వెయిట్ కి రెండింటిని ఒకేలా కంపేర్ చేయొచ్చా, రెండు నెంబర్లు అయినప్పటికీ? అటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జర్కిన్ మీద ఉన్న 27 అనో లేకపోతే 18 అనే నెంబరు 18 kgs ఆర్ 27 kgs ఆఫ్ గోల్డ్, రెండింటిని ఒకేలాగా ట్రీట్ చేయొచ్చా? No, sir. No. చెయ్యొద్దు. ఇందులో ఒకటి న్యూమరికల్, రెండు కేటగిరికల్. ఆ న్యూమరికల్ ఏవి, కేటగిరికల్ ఏవి అనేవి మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఇన్ దిస్ పర్టికులర్ ప్రెజెంటేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ వి డిస్కస్డ్ ఆల్సో. క్వాలిటేటివ్ డేటా, క్వాంటిటేటివ్ డేటా. క్వాలిటేటివ్ డేటాలో నామినల్ డేటా, ఆర్డినల్ డేటా అని చెప్పి మనం డిస్కస్ చేసాం, ర్యాంకుల గురించి, ఫార్చ్యూన్ 50 గురించి. అట్లాగే వన్స్ అగైన్ మనము క్వాంటిటేటివ్ డేటా గురించి కూడా ఇంటర్వెల్, రేషియో అని చెప్పి సో వి డిస్కస్డ్. ఓకే, రైట్. Now I'm coming back to here. ఇప్పుడు ఇది క్లియర్గా ఉంది కాబట్టి ఇప్పుడు సూపర్వైజ్డ్ రిగ్రెషన్ లో మనం ఇప్పుడు రిగ్రెషన్ ని చూస్తున్నాం. ఎప్పుడు కూడా మనకి అన్నిటికీ కూడా ఏది ఫ్యూయల్, వాట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ దిస్ థింగ్? డేటా. ఇక్కడ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో మనం ఏం చెప్పాము? సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇఫ్ వీ హ్యావ్ ఎ టార్గెట్ వేరియబుల్. టార్గెట్ వేరియబుల్ అంటే ఏంటిది? ఇన్పుట్ ఫీచర్స్ అండ్ టార్గెట్ వేరియబుల్. ఇన్పుట్ ఫీచర్స్, టార్గెట్ వేరియబుల్, ఈ రెండు ఉంటేనే దాన్ని మనము సూపర్వైజ్డ్ లెర్నింగ్. సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటిది? మీకు ఇన్పుట్ ఏంటో తెలుసు, టార్గెట్ ఆర్ అవుట్పుట్ వేరియబుల్, అవుట్పుట్ ఏంటో కూడా తెలుసు. ఈ రెండు మీకు తెలిసినప్పుడు మాత్రమే అటువంటి డేటాని సాల్వ్ చేయడానికి మనం సూపర్వైజ్డ్ మెథడాలజీని యూజ్ చేస్తాం. ఎందుకంటే మన దగ్గర ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది కాబట్టి. ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? ఇన్పుట్ ఉంది, అవుట్పుట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక చిన్న డేటాని క్రియేట్ చేస్తున్నా. ఓకే, రైట్.
నేమ్, ఏజ్, and earning, and okay, name, age, sleep hours, and health. Okay, health status. So okay, name, serial number, name, age. Okay, right. Serial number 1, name A అనుకోండి, age 23, sleeping hours 6, health status good. 2, B 45, 5 hours average. MC 12, 8 hours గుడ్. సో ఇప్పుడు ఇందుట్లో టార్గెట్ వేరియబుల్ లేదు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇన్సూరెన్స్ కంపెనీకో, మీరు ఒక హెల్త్ కేర్ కంపెనీకో, లేకపోతే మీరు ఒక మార్కెటింగ్ కంపెనీకో వర్క్ చేస్తున్నారు అనుకుందాం యాజ్ ఎ డేటా సైంటిస్ట్గా. ఇందులో టార్గెట్ వేరియబుల్ మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? హెల్త్ స్టేటస్. ఎందుకని హెల్త్ స్టేటస్? ఎందుకని స్లీప్ అవర్స్ అవ్వకూడదు? రిలవెంట్ టాపిక్ ఫర్. ఓకే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడు కూడా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి ఇండిపెండెంట్ ఫీచర్, 2 డిపెండెంట్ ఫీచర్. ఇండిపెండెంట్ ఫీచర్ అని దేన్ని అంటాము? డిపెండెంట్ ఫీచర్ అని దేన్ని అంటాము? అన్ని పారామీటర్స్ మీద డిపెండ్ అవ్వకపోతే అది ఇండిపెండెంట్. వెయిట్ మీద డిపెండ్ అవ్వ. ఓకే, ఇక్కడ నేను మీకు మామూలుగా చెప్తున్నానండి. మీ పేరు ఇండిపెండెంటే కదా, మీ ఏజ్ ఇండిపెండెంటే కదా, మీ ఏజ్ మీ పేరు మీద డిపెండ్ అయి ఉండదు కదా. మీ స్లీప్ అవర్స్ మీరు తీసుకునేదే కదా డెసిషన్, అది దట్ ఈస్ ఆల్సో ఎన్ ఇండిపెండెంట్ కదా. ఈ 3 కలిపి ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఏంటిది? హెల్త్ స్టేటస్ అనేది ఏంటిది? డిపెండెంట్ ఫీచర్. ఈ నేము, ఏజ్, స్లీప్ అవర్స్ అనేది ఇండిపెండెంట్ ఫీచర్స్. ఈ డిపెండెంట్ ఫీచర్ నే మనము టార్గెట్ ఫీచర్ అంటాము, అవుట్పుట్ ఫీచర్ అంటాము, లేకపోతే అవుట్పుట్ వేరియబుల్ అంటాము. దీని ఇండిపెండెంట్ ఫీచర్స్ కి ఇన్పుట్స్, రీసౌండ్, ఇన్పుట్ ఫీచర్స్, ఇన్పుట్స్, లేకపోతే ఇన్పుట్ ఫీచర్స్, లేకపోతే ఇన్పుట్ వేరియబుల్స్ ఆర్ ఇన్పుట్ అట్రిబ్యూట్స్. All the different names people will call, and you are able to observe in industry people will follow some specific convention. Okay, you're clear with the dependent feature and independent feature, right? ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను చూడండి, ఇఫ్ టార్గెట్ వేరియబుల్ ఈజ్ కంటిన్యూస్. ఇందులో మనకి టార్గెట్ వేరియబుల్ కంటిన్యూసా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్ లో టార్గెట్ వేరియబుల్ కంటిన్యూస్. టార్గెట్ వేరియబుల్ ఏంటిది ఇక్కడ? హెల్త్ స్టేటస్. అవును, ఆ హెల్త్ స్టేటస్ అనేది ఏ డేటా టైప్ లో ఉంది? స్ట్రింగ్. ట్రై టు మేక్ మోర్ క్లియర్. కంటిన్యూసా, డిస్క్రీటా, కేటగిరికలా? కేటగిరికల్ కదా. కంటిన్యూస్ వాల్యూ అంటే ఎట్లా ఉంటది? ఓకే, ఇదే దాన్ని నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే డేటా ఉంది,
I am trying to make it more clear with this. 64 75.8 80. ఇప్పుడు చెప్పండి, ఇందులో ఉన్నది ఏంటిది? వాట్ ఈస్ టార్గెట్ వేరియబుల్ ఇన్ దిస్? ఇట్స్ ఎ కేటగిరికల్. అండ్ ఏ డేటానైనా కానీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే మీరు చూపించాల్సింది, మిషన్కి ఇంట్రడ్యూస్ చేయాల్సింది, మన సిస్టమ్కి ఇంట్రడ్యూస్ చేయాల్సింది న్యూమరికల్ వన్లోనే. ఇప్పుడు 3 కేటగిరీలు ఉన్నాయనుకోండి మీ డేటాలో. ఆ 3 కేటగిరీస్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుడ్ని 1తో, యావరేజ్ని 2తో, ఓకే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ని 3తో రిప్రజెంట్ చేశారనుకోండి, ఈ ఇంకొకలాగా చూస్తే ఎలా కనిపిస్తాయి ఈ వాల్యూస్? కంటిన్యూస్ వాల్యూసా, డిస్క్రీట్ వాల్యూస్ అండి? Discrete values. కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ టార్గెట్ వేరియబుల్ ఏంటిది? సెకండ్ ఎగ్జాంపుల్లో Life expectancy. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఏ వాల్యూ? కంటిన్యూస్. ఇట్స్ ఎ మెజర్, అంతే కదా, కంటిన్యూస్ వాల్యూ. ఇప్పుడు ఏది రిగ్రెషన్ కిందకు వస్తుంది, ఏది క్లాసిఫికేషన్ కిందకు వస్తుంది? సెకండ్ది రిగ్రెషన్ కిందకు వస్తుంది సార్. ఓకే, ఫస్ట్ది క్లాసిఫికేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ క్లియర్ అండి? ఎస్ మోహన్. టార్గెట్ వేరియబుల్ ఏంటి, కథాగమన ఏంటి, క్లాసిఫికేషన్ ఏంటి, ఇన్పుట్ ఫీచర్స్ ఏంటి, అవుట్పుట్ ఫీచర్స్ ఏంటి? ఈ ఫీచర్స్ని మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పీపుల్ ఫీచర్స్ని, ఏ ఫీచర్ అయినా కానీ నథింగ్ బట్ డైమెన్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ 10 డైమెన్షన్ డేటా అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? 10 variables. Or 10 variables or 10 attributes or 10 inputs or whatever it may be. 10 columns, nothing but, right? Yes, sir. Okay. Is it clear for everyone until now? Is it clear? Yes, sir. Yes, Okay. Mohan. Right. Now, we'll go to unsupervised learning now. Unsupervised learning. Unsupervised learning lo, what I told to you guys, unsupervised learning అంటే ఏం చెప్పాను మీకు? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో టార్గెట్ వేరియబుల్ ఉంటుందా? No, sir. ఓకే, అన్సూపర్వైజ్డ్ లో టార్గెట్ వేరియబుల్ లేనప్పుడు వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ విత్ దిస్? అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ లో టార్గెట్ వేరియబుల్ లేనప్పుడు Classifying into similar groups. ఏంటిది? Classifying into similar groups. రైట్, క్లాసిఫైయింగ్ ఇంటూ సిమిలర్ గ్రూప్స్. ఓకే, ఆ సిమిలర్ గ్రూప్స్ లోకి ఎలా ఎలా క్లాసిఫై చేస్తాము? ఏ బేసిస్ మీద సిమిలర్ గ్రూప్స్ లోకి క్లాసిఫై చేస్తాం? Based on their features. Right, based on their features.
ఓకే. సో నిన్న మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసాం కదా, ఒక వెజిటబుల్స్ని కానీ లేకపోతే ఈ స్పెసిఫిక్ థింగ్స్ని కానీ ఇట్లాగ మనం డిఫైన్ చేయడానికి ట్రై చేసాం కదా. సో లైక్ దట్ విల్ ట్రై టు టేక్ వన్ ఎగ్జాంపుల్ అండ్ విల్ సీ దట్ పర్టికులర్ థింగ్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ విల్ కమ్ టు మెట్రిక్స్ ఫర్ దట్. ఆ మెట్రిక్స్ని మెజర్ చేయడానికి ఎలాగా. ఇప్పుడు ఒక సింపుల్ ఒక నార్మల్ క్యాజువల్ థింగ్ని మనము తీసుకుందాము. ఆ తర్వాత we can able to move this particular thing into a next level. ఓకేనండి. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకునేటప్పుడు అబ్బా వీడు దుబారా ఖర్చు చేస్తాడు, వీడి ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి, వీళ్ళు మోడరేట్గా ఖర్చు పెడతారు, వీడు అసలు పిసినారుడు ఏం ఖర్చు పెట్టాడు అంటాం కదా. దానికి బేసిస్ ఎట్లాగా, వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇట్ చెప్పండి అండి. వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ ఇట్? ఫర్ ఎగ్జాంపుల్ serial number and name and monthly spending in dollars అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి వీడి నేమ్ ఈజ్ ఏడి స్పెండింగ్స్ ఒక $50 అనుకుందాం. నెక్స్ట్ 2 సారీ బి వీడి స్పెండింగ్స్ ఒక 200 అనుకుందాం. 3 సి స్పెండింగ్స్ 150. 4 డి 700. 5 ఒక ఈ అనేవాడు ఒక 1200 స్పెండ్ చేస్తున్నాడు అనుకుందాం. 6 ఎఫ్ అనేవాడు ఒక 60 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు అనుకుందాం. జి అనేవాడు 1000 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు అనుకుందాం. హెచ్ అనేవాడు 250 రూపీస్ స్పెండ్ చేస్తున్నాడు అనుకుందాం. ఐఎమ్ మేకింగ్ అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ యూ ఇన్ ఏ సింపుల్ వే. ఓకే, రైట్. ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 8 రికార్డ్స్ ఉన్నాయి, వాళ్ళ పేర్లు, వాళ్ళ స్పెండింగ్ అమౌంట్ ఉంది, అంతే కదా. ఇప్పుడు ఈ స్పెండింగ్ అమౌంట్ని బేస్ చేసుకుని ఈ కస్టమ్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్టోర్లో వెళ్ళి స్పెండ్ చేసే అమౌంట్ అనుకుందామండి. ఓకే, బిలో ఈస్ ద ఎగ్జాంపుల్, బిలో ఈస్ ద amount spent in a particular store. ఓకే, సో ఇప్పుడు ఈ స్టోర్లో ఉండే కస్టమర్స్ని గ్రూప్ చేయాలి అంటే ఎలాగా? కస్టమర్స్ స్టోర్ రిక్వైర్మెంట్ ఏ బేసిస్ మీద చేయాలి ఇక్కడ? మంత్లీ స్పెండింగ్ మీద బేస్ చేసి. అంతేగాని ఇప్పుడు వాళ్ళ ఏజ్ని బట్టు లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టు వాళ్ళ ఇన్కమ్ను బట్టు చేయడానికి మన దగ్గర డేటా లేదు కదా. మీకు ఇచ్చిన డేటా నేను ఒక్కటే స్పెండింగ్స్. ఈ స్పెండింగ్స్ని బేస్ చేసుకుని మనం గ్రూపింగ్ చేయాలి. కస్టమర్ అడిగాడు కదా అని చెప్పి లేదు నువ్వు ఇచ్చిన డేటాతో నేను ఏ గ్రూప్ చేయలేను, నాకు వెళ్ళి వాళ్ళు ఎక్కడ ఉంటారో, వాళ్ళు ఏం చదువుకున్నారో, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారో, వాళ్ళ హెల్త్ ఎట్లా ఉందో, వాళ్ళ ఇన్సూరెన్స్ ఉందో లేదో మొత్తం ఇవన్నీ తీసుకురాంటే అది తీసుకొస్తాడా? తీసుకురాడు. దట్ ఈస్ నాట్ ద థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. ఎప్పుడూ కూడా మనకి అందుబాటులో ఉన్న డేటాని యూటిలైజ్ చేసుకుని ఎంతవరకు మాక్సిమం థింగ్స్ ని మనం ప్రొవైడ్ చేయగలం
మాక్సిమం థింగ్స్ ని బిజినెస్ కి బెనిఫిట్ అయ్యేటట్టు మనం కన్వర్ట్ చేయగలం అనేదే డేటా సైన్స్. సో ఇక్కడ స్టోర్ వాడు మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు నా కస్టమర్స్ ని ఐడెంటిఫై చెయ్యి. వాడు ఏమడుగుతాడంటే నాకు ఏం తెలియదు, నా దగ్గర కస్టమర్ ఉంది, వాడి స్పెండింగ్ ఇన్ఫర్మేషన్ నేను నీకు ఇస్తున్నా, నాకేం కావాలంటే హై వాల్యూడ్ కస్టమర్స్, వాల్యూడ్ కస్టమర్స్, లో వాల్యూడ్ కస్టమర్స్ కావాలి. హై వాల్యూడ్, వాల్యూడ్, లో వాల్యూడ్. సో నాకు ఇది చెప్పండి, ఎందుకనంటే హై వాల్యూ కస్టమర్స్ని వీడేం చేయాలి, యాజ్ ఎ స్టోర్గా, యాజ్ ఎ బిజినెస్ పర్సన్గా ఏం చేయాలి, హై వాల్యూ కస్టమర్స్ని ఇంక్రీజ్ అయ్యేటట్టు చూడాలి, వాల్యూడ్ కస్టమర్స్ని, హై వాల్యూ కస్టమర్స్ని సేమ్ వాళ్ళని అట్లాగే ఉండేటట్టు చేయాలి. అట్లాగే నెక్స్ట్ ఆ టార్గెట్ ఏముంటుంది, వాల్యూడ్ కస్టమర్స్ని హై వాల్యూలోకి తీసుకురావాలి, లో వాల్యూ కస్టమర్స్ని వాల్యూడ్ రేంజ్లోకి తీసుకురావాలి. అదే కదా బిజినెస్కి ఉండేది ఎప్పుడు కూడా. మన స్పెండింగ్స్ని, వాళ్ళతో ఉండే రిలేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోవాలి. అదే కదండి వాళ్ళు చేసే ప్రతి పని కూడా దానికే ఉంటుంది కదా. ఆన్ వాట్ బేసిస్ యువర్ గోయింగ్ టు డూ దిస్ పర్టికులర్ థింగ్. ఇక్కడ మీకు ఏం చెప్పలా, ఒక రిటైల్ స్టోర్ ఆ దగ్గర సేల్స్ ఇన్ఫర్మేషన్ ఉంది, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది, అందులో నుంచి వీడు మిమ్మల్ని గ్రూపులుగా సపరేట్ చేయమంటున్నాడు. హౌ యూ గోయింగ్ టు డూ ఇట్? ఎన్ని గ్రూపులు అడుగుతున్నాడు వీడు మనల్ని? 3 groups. ఈ 3 groups లోకి ఆ ఉన్న డేటాని ఎలా చేస్తారు? A and F ఒక గ్రూప్ చేయొచ్చు. ఎలాగా? A and F. ఓకే, సరే. ఇక్కడ ఫస్ట్ నేను సో ఎనీవే we can able to do with a clustering algorithm. ఓకే, ఫస్ట్ గ్రూప్ ఏంటి? A F అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే A అండ్ F. సరే, గ్రూప్ 2 లోకి ఎవరిని పట్టుకొస్తారండి? D C H and D. అమ్మనే తీసుకొచ్చండి. ఇంకా H. ఓకేనా? సో గ్రూప్ 3 లోకి G. ఓకేనండి? ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఆర్ కన్విన్స్డ్ విత్ దిస్ గ్రూప్స్? కన్విన్స్డ్ ఆర్ నాట్? D కి E కి G కి చూస్తే E అండ్ G నియర్ ఉంది, కానీ బట్ D అన్నది 700 ఉంది కదండి. మనం కెన్ వి టేక్ ఇట్ యాజ్ హై? ఇప్పుడు అర్థం కాల, చెప్పండి మీరు. ఇప్పుడు D వాల్యూ స్పెండింగ్ వచ్చి 700 కదా. సో E కానీ G కానీ మీరు చూస్తే 1200 ఉన్నాయి. సో 700 1200 వేరీ అన్నది ఎక్కువ ఉంది. కేటగిరీస్ వేయొచ్చా అని? హై సరే, ఇక్కడ నేను అడిగే క్వశ్చన్ ఒకసారి చూడండి. 700 ఏ గ్రూప్ కి దగ్గరలో ఉంది? 700 ఒకటో గ్రూప్ కి దగ్గరగా ఉందా, రెండో గ్రూప్ కి దగ్గరగా ఉందా, మూడో గ్రూప్ కి తక్కువగా ఉందా? ఇప్పుడు నేను 700 అనేదాన్ని ఇందులోంచి తీసేస్తున్నాను. మూడో గ్రూప్ 700 మనం అంబిగిషియస్ గా ఫీల్ అవుతున్నది, ఇందులో మనకి కాంట్రవర్సీ వచ్చింది. 700 అనుకున్నాము. ఈ 700 ఇది గ్రూప్ 1 లో ఉంది. గ్రూప్ 1 లో ఉన్న 50 60 50 60కి ఎంత దూరంలో ఉంది? 640 అండ్ 650 డిస్టెన్స్ లో ఉంది. అదే గ్రూప్ 2కి చూడండి, గ్రూప్ 2కి ఎంత డిస్టెన్స్ లో ఉంది?
700 ml. 500, 450. 450, 500, 450, 500 and 550. ఓకే, నెక్స్ట్ గ్రూప్ 3లో ఉన్న ఎలిమెంట్స్ అయ్యి. గ్రూప్ 3లో ఉన్న ఎలిమెంట్స్కి ఎంత డిస్టెన్స్ లో ఉంది? ఈకి ఎంత దూరంలో ఉంది? జీకి ఎంత దూరంలో ఉంది? చూడండి, you getting what I'm saying? సేమ్ ఇదే పాయింట్ దేనికి ఎంత దూరంలో ఉంది అనేది మనం మెన్షన్ చేసాం. ఇప్పుడు మీరు ఈ డిస్టెన్స్ ని ఐడెంటిఫై చేసి దేంట్లో ఉంటే ఇది బాగుంటుంది అనుకుంటున్నారో చెప్పండి. ఈ స్పెసిఫిక్ డి అనే పాయింట్ ఈ గ్రూప్ 1లో ఉంటే బాగుంటుందా, గ్రూప్ 2లో ఉంటే బాగుంటుందా, గ్రూప్ 3లో ఉంటే బాగుంటుందా? గ్రూప్ 3. ఎందుకనే? అంటే అదర్ వాల్యూస్ తో కంపేర్ చేస్తే ఇదే నియర్ గా ఉంది అని. ఓకే, ఐ విల్ ట్రై టు మేక్ ఇట్ మోర్ సింపుల్. ఏదో ఒక ప్రళయం వచ్చి పోతుందండి, మీకు సేఫ్టీ సిటీస్ అయి ఉన్నాయి. ఏఎఫ్ ఉంది, బీసీహెచ్డబ్ల్యూ ఉంది, ఈజీ ఉంది. మీరున్న దగ్గర నుంచి వాటికి డిస్టెన్స్లు అయ్యి అనుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ దేనికి ట్రై చేస్తారు? ఎక్కడికి వెళ్దామని ట్రై చేస్తారు? ఏఎఫ్ దగ్గరికి వెళ్దామని చూస్తారా? లేదు కదా. సరే, బీసీహెచ్ దగ్గరికి వెళ్దామని చూస్తారా? చెప్పండి. కాదు కదా, ఈ జీనే కదా. ఓకే, ఈ డిస్టెన్స్ గోలైంది కదా గమనైంది అనే డౌట్ వచ్చింది కదా. ఇది నేను మీకు నార్మల్ ఇంట్యూషన్కి చెప్పాను. ఇది మనం చూసి చెప్తున్నాం కాబట్టి, చిన్న డేటా కాబట్టి మనం ఈజీగా అనాలిసిస్ చేయగలుగుతాం కాబట్టి. సో కానీ రియల్ టైంలోకి వచ్చేటప్పటికి సిమిలర్ క్యారెక్టర్స్, సిమిలర్ అట్రిబ్యూట్స్, సిమిలర్ బిహేవియర్స్ అంటే we need to go through a specific standard process that is called as a distances. అంటే ఇప్పుడు మనం జనరల్గా ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారండి, ఒక ఫ్రెండ్స్ గ్రూప్ ఉన్నారు. ఓకే, వాళ్ళల్లో అందరూ చెడ్డోళ్ళు అవ్వాలని లేదు, అందరూ మంచోళ్ళు అవ్వాలని లేదు, అందరూ ఇంటెలిజెంట్ అవ్వాలని లేదు. కానీ ఒక మోడెస్ట్ ఫెలో ఆమె సెలెక్ట్ ఒక లో ఇంటెలెక్చువల్ ఆర్ లో ఇంటెలెక్చువల్ పర్సన్ ఉన్నాడు. వాడు తిరిగే గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ చాలా ఇంటెలిజెంట్లు అని మీకు తెలుసు. అప్పుడు వీడు కూడా ఎలా చలామణి అవుతాడు? ఇట్స్ ఎ సింపుల్ థింగ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ నో దిస్ కన్వెన్షన్. ఎవరందరితో తిరిగేవాడిని ఆడు మంచోడైనా కానీ ఏమంటారండి? అదే కదా ఇమాజినేషన్. అట్ ది డీప్ రూట్లోకి వెళ్తే ఏంటి అనేది మనకు తెలియదు కానీ, బట్ హౌ హీఈస్ పోర్ట్రేట్ ద థింగ్స్. దొంగలతో ఉన్నాడు కాబట్టి ఆడు దొంగ కాకపోయినా కానీ దొంగ అనడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. దట్స్ ద మోస్ట్ యాక్సెప్టబుల్ సినారియో. అంటే ఏంటి? ద టైప్ ఆఫ్ పీపుల్ సరౌండెడ్ టు యూ ఆర్ ద టైప్ ఆఫ్ పీపుల్ నియరర్ టు యూ విల్ డిసైడ్ అండ్ విల్ ఇంపోజ్ దేర్ క్యారెక్టర్ ఆర్ దేర్ బిహేవియర్ ఆర్ దేర్ థింగ్స్ ఆన్ యూ. మేబీ నువ్వేమనుకోవచ్చు, వాళ్ళు నన్ను ఏం ఎఫెక్ట్ చేయట్లేదు, నేను వాళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అని అనుకోవచ్చు. బట్ ఫర్ ది పీపుల్ హూ ఆర్ సీయింగ్ యూ ఆర్ హూ ఆర్ అబ్జర్వింగ్ యూ అవుట్ సైడ్ ఆఫ్ ది బాక్స్, they can able to feel and the impression what it will be generated is depends upon your surrounded people. ఓకే, వాళ్ళు నీకు దగ్గరగా ఉన్నారా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది? యూ నీడ్ టు మెజర్ ది డిస్టెన్స్. ఇప్పుడు నాకు 3 గ్రూపులు కావాలి అన్నాను, రైట్ గైస్? యు ఆర్ గెటింగ్ మై పాయింట్. I need 3 category of people. One is high value, another one is valued, third one is low value. ఇందులో హై వాల్యూ పీపుల్ ఎవరు? హూ ఆర్ హై వాల్యూడ్ పీపుల్? డిఈజి.
వాల్యూడ్ పీపుల్ Average. BCH. H. లో వాల్యూ పీపుల్ AF. AF. సో ఓకే, మనం మాన్యువల్గా కాబట్టి ఇది చేస్తాం. కానీ దీన్నే మనము ఇక్కడ మిలియన్ రికార్డ్స్ ఉండొచ్చు, బిలియన్ రికార్డ్స్ ఉండొచ్చు. దెన్ హౌ యూ కెన్ ఏబుల్ టు సే వీళ్ళందరూ ఒక గ్రూప్, వీళ్ళందరూ ఒక గ్రూప్ అని? యు ఆర్ నాట్ ఏబుల్ టు సే దట్ మచ్ సింప్లీ. You need to identify the distance between each and everything when you are going to calculate all those things. For that, you need to have a good understanding on the distance. You need to have a good understanding on the distance. Then it will be clear to you, and then it will be better to you. So now I'm going to this particular specific PPT. Now you will be in track. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, మీ అందరికి కోఆర్డినేట్ జామెట్రీ తెలుసు కదండి, మనం డిస్కస్ చేసాం. గుర్తుందా? గుర్తుంది కదా? గుర్తుంది మా. ఓకే, గుర్తుంది సార్. రైట్. సో ఇక్కడ ఒక 2 పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ ఐడెంటిఫై చేయడం 2 డైమెన్షనల్ లో. అంటే 2 డైమెన్షన్ అంటే ఏంటి? డైమెన్షన్ నేను ఇందాక చెప్పిన దానికి రిలేట్ చేసుకోండి. డైమెన్షన్ ని ఇందాక నేను చెప్పిన దానికి రిలేట్ చేయండి. డైమెన్షన్ అంటే ఏం చెప్పాను మీకు ఇందాక? వాట్ ఈస్ డైమెన్షన్ అంటే? వేరియబుల్స్, అట్రిబ్యూట్స్. వేరియబుల్స్ ఒక కాలమ్ మనం ఒక డైమెన్షన్ అంటాం. మీకు ఒక 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా మీకు 6th క్లాస్ 7th క్లాస్ దగ్గర నుంచి తెలుసు. ఆ ఫార్ములా ఎలా వస్తుంది అనేది కూడా నేను మీకు డెరివేషన్ లో చెప్పాను ఇనీషియల్ గా, మ్యాథమెటిక్స్ ఫండమెంటల్స్ చెప్పేటప్పుడు. x1 y1 x2 y2 అనే 2 పాయింట్స్ అయితే ఆ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేస్తారంటే స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, వాట్ ఈస్ ద ఎక్సర్సైజ్ యూ నీడ్ టు డూ ఫర్ టుడే? మీరు ఇక్కడ నేను ఏ డేటా అయితే ఇస్తున్నానో ఆ డేటాలో మీరు ఇక్కడ ఎన్ని డిస్టెన్స్ ఐడెంటిఫై చేయాల్సి వస్తుంది చెప్పండి. చెప్పండి అండి. Complete all 8 Seven. distances. 8 రికార్డ్స్ ఉన్నాయి. ఏదో ఒక్కదాన్ని బేస్ చేసుకోవాలి కదా, రైట్? ఎస్ ఇక్కడ సార్. ఒకదాన్ని బేస్ చేసుకుంటే మీరు 7 డిస్టెన్స్లు క్యాలిక్యులేట్ అవుతాయి. కానీ ఇక్కడ మనకి ఆడేమడుగుతున్నాడు? Highway మూడు to- 3 కేటగిరీలు కావాలంటున్నాడు. 3 కేటగిరీ ఆఫ్ కస్టమర్స్ కావాలంటున్నాడు. అంటే ఏం చేయాలి? 3 సెంటర్ లొకేషన్స్ ని ఐడెంటిఫై చేసి ఆ సెంటర్ లొకేషన్స్ కి దగ్గరగా ఉండే నంబర్స్ ని మీరు ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే చూసి చెప్పామో దాన్ని మీరు మ్యాథమెటికల్ గా చేయాలి. ఆ మ్యాథమెటికల్ గా చేయడానికి మీకు ఉపయోగపడేది డిస్టెన్స్. దాన్ని ఎలా చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 50 దగ్గర నుంచి ఏ టు బి ఎంత, ఏ టు సి ఎంత, ఏ టు డి ఎంత, ఏ టు ఈ ఎంత, ఏ టు ఎఫ్ ఎంత, ఏ టు జి ఎంత, ఏ టు హెచ్ ఎంత. సో ఓకే, నేను జస్ట్ ఒకటి చెప్తాను, దాని తర్వాత దాన్ని బట్టి మీరు ట్రై టు ఎక్స్పెరిమెంట్ విత్ దిస్ పర్టికులర్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ టు బి ఎంత అండి? ఏ దగ్గర నుంచి బికి డిస్టెన్స్ ఎంత? 150. ఏ దగ్గర నుంచి బికి 150. ఏ దగ్గర నుంచి సికి 100. ఏ దగ్గర నుంచి సికి 100. సరే, ఏ దగ్గర నుంచి డికి 650. అలాగే ఏ దగ్గర నుంచి ఈకి 1150. మోహన్, ఇలా క్యాలిక్యులేట్ చేయాలా లేకపోతే మంత్లీ స్పెండింగ్ అంతా అసెండింగ్ ఆర్ డిసెండింగ్ ఆర్డర్ లో చేసుకొని చేయాలా? డిసెండింగ్ ఆర్డర్ లో ఏం చేస్తారు మీరు? అంటే ఇప్పుడు 50, 60 ఇప్పుడు నేనేమంటున్నా అంటే అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ మీరు ఇక్కడ నేను మీడియం స్పెండింగ్స్ అడగట్లా, మీన్ స్పెండింగ్స్ అడగట్లా, మోడ్ ఆఫ్ స్పెండింగ్స్ అడగట్లా, లేకపోతే Only టాప్ distance. స్పెండింగ్స్ అడగట్లా, లేకపోతే లోయెస్ట్ స్పెండింగ్స్ అడగట్లా.
నేను అడిగేది ఏంటి అంటే ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే అండి మనకు తెలిసిన ప్రతిదాన్ని మన ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాడకూడదు. మనకి తెలిసినది కస్టమర్ మనల్ని ఏ రకంగా ఆ ప్రాబ్లంకి సంబంధించిన సొల్యూషన్ని చూడాలనుకుంటున్నాడో ఆ రకంగా చూపించడానికి కావాల్సిన టెక్నిక్స్ని మెథడాలజీస్ని వాడాలి మనం. ఓకే. ఓకే ఏ దగ్గర నుంచి ఈకి ఎంత డిస్టెన్స్ 1150 ఏ దగ్గర నుంచి ఎఫ్కి 10 సరే ఏ దగ్గర నుంచి జీకి 950 ఏ దగ్గర నుంచి హెచ్కి 200. ఓకే సో ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ మన టార్గెట్ ఏంటిది ట్రయింగ్ టు ఐడెంటిఫై ద షార్టెస్ట్ ఆర్ నియరెస్ట్ థింగ్స్. దీనికి దగ్గరలో ఉన్నవి ఏవండి చెప్పండి ఒకసారి. దీనికి దగ్గరలో ఉన్నాయి చెప్పండి అంటే ఏం చెప్తారు? ఏకి దగ్గరలో ఉన్నవి ఏవి? హలో నా వాయిస్ వినిపిస్తుందా అండి? ఎస్ మోహన్. ఏకి దగ్గరలో ఉన్నవి ఏవి? ఇవన్నీ మీ ఫ్రెండ్స్ ఇల్లు అనుకోండి. మీ ఫ్రెండ్స్ ఇల్లు ఎవరి ఇల్లు మీకు దగ్గరగా ఉంది? హలో It's ఏకి 10 మైనస్ ఎఫ్ అన్నది A to దగ్గర. F ఒకటి ఆ, C ఒకటి. ఆ, You can say B and H also. బి అండ్ H. సో టాప్ 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 చెప్పండి. అన్నిటికంటే దగ్గర ఉన్నది ఏది? F. ఇది ఫస్ట్ కదా. ఆ తర్వాత C. ఇదే కదా. అవును. ఆ తర్వాత ర్యాంక్ దీనికి వస్తుంది. ఆ తర్వాత దీనికి వస్తుంది. ఆ తర్వాత D వస్తుంది. సో నెక్స్ట్ G. Then E. సేమ్ అట్లాగే ఇప్పుడు సి దగ్గర నుంచి రిమైనింగ్ అన్ని పాయింట్లకి డిస్టెన్స్ ఐడెంటిఫై చేయండి. అట్లాగే డి దగ్గర నుంచి రిమైనింగ్ అన్ని పాయింట్లకి డిస్టెన్స్ ఐడెంటిఫై చేయండి. ఇట్లా అన్నిటికీ డిస్టెన్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వాట్ హీఈస్ ఆస్కింగ్ ఈ మూడిటికి దేనికి ఏది దగ్గరగా ఉంది అనేది మ్యాటర్. అలా దగ్గరగా ఉండే అన్నిటిని గ్రూప్ చేయడము ఈజ్ ద ఇంపార్టెంట్ థింగ్ అండ్ ఇంపార్టెంట్ కాంటెక్స్ట్ ఇన్ ది క్లస్టరింగ్. ఇక్కడ మీకు ఒక్కటే ఫీచర్ని తీసుకుని ఎందుకు చెప్తున్నాను అంటే క్యాలిక్యులేషన్కి మాన్యువల్గా ఇంప్లిమెంటేషన్కి మీకు ఈజీ అవుతుంది కాబట్టి. యాక్చువల్గా అయితే మీరు ప్రతిసారి కూడా 2 పాయింట్లు ఉంటాయి x1 x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఆఫ్ స్క్వేర్ రూట్. ఇట్లా ప్రతిదానికి క్యాలిక్యులేట్ చేసి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువ అవుతుంది, కన్స్యూమ్ ఎక్కువ చేస్తుంది. సో ఇది మీకు ఇంటర్నల్గా ఎట్లా జరుగుతుంది అనే మ్యాథ్ మీకు మ్యాథ్లా కాకుండా ఒక జెన్యూన్ ఎగ్జాంపుల్ లాగా మీకు అబ్జర్వ్ చేయడం కోసం నేను చెప్పాను. యూ ట్రై టు క్యాల్కులేట్ ఫర్ ది B2C, B2D, B2E, B2F, B2G, B2H, B2A. Then you can able to understand what are nearer to this, what are nearer to this. After completion of all these exercises, you'll get to know what are nearer to what other. ఓకే ఇఫ్ యూ డిడ్ మీరు ఈ ఎక్సర్సైజ్ని ప్రాక్టీస్ చేస్తే దెన్ దాని తర్వాత స్టోరీ అంతా మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. మనకి 10 ఫీచర్స్ ఉన్నప్పుడు ఏంటి ఇదే ఎట్లా అని చెప్పి ఐడెంటిఫై చేస్తున్నాము. ఆ మధ్యలో దాన్ని ర్యాండమ్గా ఒక 3 గ్రూపులు అంటున్నాం కదా, ఆ గ్రూప్ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము అనేది మీకు యూఆర్ ఏబుల్ టు గెట్ ఇన్ టు అండ్ యూఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వెరీ ఈజీలీ అండ్ వెరీ క్విక్లీ. మీరు ఈ ఎక్సర్సైజ్ చేస్తారు కదా, ఈ ఎక్సర్సైజ్ లోనే ఎంటైర్ క్లస్టరింగ్ అల్గారిథమ్స్ ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది.
ఓకే అండి, ఇస్ ఇట్ క్లియర్? ఎస్ అండి. Okay. What I'll do, this particular presentation contains basic math and all those things. So I'm going to upload this particular thing as in a PDF form under the statistics module. And this particular thing will be helpful for you to understand the basic things about machine learning and all those things, especially related to clustering things. You are able to observe this particular thing under machine learning with the name of clustering. Okay, tomorrow also same time. Anyone have any questions for today in today's discussion? No. Okay, guys. Thank you. Thank you.